దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ మరొకసారి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. గత 2 దినాల నుండి నిర్గమాకాండంలో ఉన్న కొన్ని సంగతులు కలిసి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పగటి వేళలో కూడా అదే నిర్గమాకాండం 33వ అధ్యాయం, నిర్గమాకాండం 33వ అధ్యాయం 14 నుండి నేను చదువుతున్నా. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా, మోసే నీ సన్నిధి రాని ఎడల ఇక నుండి మమ్మల్ని తోడుకొని పోకము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నువ్వు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకించబడదుమని ఆయనతో చెప్పాను. అలాగే 18వ వచనం, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వారిని కరుణించేదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదనను. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవము గల దేవా, మీకు స్తోత్రాలు. మహోన్నతుడా, నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు. ఈ 3 దినాల సభలో ముగింపులోనికి నడిపించినందుకు స్తోత్రాలు. దేవా, మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నా. ఉదయకాలంలో నీ సన్నిధి మాతో ఉంచండి. నీ సన్నిధి మాతో దాటి వెళ్ళకుండా నీ సహాయం దయచేయండి. మా మధ్యలో మీ కుమారుని హెచ్చించమని, చేరి వచ్చిన మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదర సోదరిలారా, నిర్గమకాండంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. సీనాయి కొండ కింద దేవుని ప్రజలు ఉండగా, సీనాయి కొండ మీదికి దేవుడు దిగి వచ్చాడు. వారి నాయకుడు మోషే సీనాయి కొండ ఎక్కి వెళ్ళాడు. అక్కడ జరిగిన సంభవాలన్నీ 2 రోజులు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత రాత్రి మోషే చేసిన ప్రార్థన దేవుని ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయగా, దేవుడు వాడి పాప పరిహారము కొరకే దేవుడు ఏం చేశాడో మనం విన్నాం. ఈ 2వ రోజున అదే మోషే దేవుని సన్నిధానంలో ఒక ప్రవక్తగా ఉండి, ఒక దేవుని సేవకుడిగా ఉండి, దేవుని ప్రజలు నడిపించే నాయకుడికి ఏమీ అవసరమో, ఏమీ ఆవశ్యకతో ఎరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లేదా తెలుసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలుతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అదే నిర్గమకాండం 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వచనం నేను మీరు లోబడనొల్లని ప్రజలు గనక
నేను మీతో కూడా రాను అన్నాడు. దేవుడు తన ప్రజలతో రానని చెప్పాడు. దేవుడు తన ప్రజలతో రావడానికి ఇష్టపడట్లేదు. తన ప్రజలతో ప్రయాణం చేయడానికి ఆయన ఆశపడట్లేదు. కొన్ని పర్యాయాలు మన విశ్వాస జీవితంలో ప్రభు మనతో కలిసి రాకపోవడం అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టం కలగజేస్తూ ఉంది. మన భక్తి జీవితానికి అవరోధాలు ఏర్పడతాయి. అందులో మోషే ఈ సంగతి గ్రహించి ఈ సంగతి ఎరిగిన వాడై నేను మీతో రాను అనిన వెంటనే మోషే అర్థం చేసుకున్నాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోనికి నడిపించడం మోషేకు సాధ్యం కాదు. మోషేకు ఎక్కడ కూడా వారిని తీసుకెళ్ళడం తన జీవితంలో సాధ్యము కాని పని అది. ఎందుకంటే ఆ ప్రజలు లోబడిన ప్రజలు, ఆయన మాటను వ్యతిరేకించే ప్రజలు. ఇలాంటి వారికి నాయకత్వం వహించి దేవుని ప్రజలను తీసుకెళ్ళడం అనేది అసాధ్యమైనది. ఎప్పుడైతే ప్రభు నేను రాను అన్నాడో మోషేలో కంగారు ఎక్కువగా ఉంది, మోషేలో ఆందోళనగా ఉంది, మోషేలో చింతగా ఉంది. దేవుడు రాకపోతే వారు వాగ్దాన దేశంకి వెళ్ళడం సాధ్యం కాదు. ఇది వారి ప్రయాణం క్షేమంగా చేరలేరు. వారి ప్రయాణ గమ్యం అవరోధాలు, ఆటంకాలు ఏర్పడతాయి. ఈ ప్రజలని తీరం చేర్చడం అసాధ్యమని మోషే గుర్తెరిగాడు. ఒక భార్య చనిపోతే భర్తకు ఆ యొక్క కష్టం తెలుసు. ఒక భర్త చనిపోతే ఒక భార్యకు కష్టం తెలుసు. అది పోగొట్టుకున్న వారికి తెలుసు. తల్లిదండ్రులను పోగొట్టుకుంటే ఆ బాధ ఏమిటో వారికి తెలుసు. సో అలాగుంది ఇక్కడ. నేను రాను అన్న వెంటనే మోషే దిగులు పడుతున్నాడు, కంగారుగా ఉంది, చింతాక్రాంతుడుగా ఉన్నాడు. మోషే ఏం కోరుకున్నాడు? మోషే ఏం ఆశిస్తున్నాడు దేవుని దగ్గర నుండి? మోషే ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అని మనం చక్కగా ఈ అధ్యాయం చదివితే మోషే 4 కోరుకుంటున్నాడు. తను ఏమీ కోరుకోలేదు మోషే, తను ఏమీ ఆశపడలేదు మోషే. జస్ట్ 4 కోరుకుంటున్నాడు. ఆ 4 ఏమిటో మీ ముందు ఉంచి నేను సెలవు తీసుకుంటాను. నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ వచనంలో మోషే నీ సన్నిధి రాని ఎడల, దేవుని సన్నిధి కోరుకున్న మోషే, నీ సన్నిధి నాతో రావాలి, ఈ ప్రజల్ని తీసుకెళ్ళాలి అంటే, ఈ ప్రజల్ని గమ్యం చేర్చాలంటే నీ సన్నిధి నాతోనే ఉండాలి. అంత మంచి కోరిక మోషలో ఉద్భవించింది. అది మొదటిది. రెండవదిగా అదే 33వ అధ్యాయం మరలా 15వ వచనం, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. రెండవ మాట, దేవుని సన్నిధి యొక్క నిర్ధారణ కోరుకుంటున్నాడు. నువ్వు మాతో వస్తున్నావనే అనడానికి నిర్ధారణ ఎలాగ మేము చేసుకోవాలి? మా ప్రయాణంలో మీరు ఉన్నారని ఎలా నిర్ధారణ చేసుకొని ఇక్కడ నుండి వాగ్దాన దేశానికి వెళ్ళాలి? కాబట్టి రెండవది దేవుని సన్నిధి యొక్క నిర్ధారణ కోరుకున్న మోషే. మూడవదిగా 16వ వచనం, నా ఎడలను నీ ప్రజల ఎడలని కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. మూడవది దేవుని సన్నిధి యొక్క పరిహారము కోరుకున్నాడు. దేని వలన మాకు తెలియబడును? నువ్వు మాతో వస్తున్నావనే దానికి ఆ పరిహారం ఎలా తెలుసుకోవాలో మాకు తెలియచెప్పండి. అది 4వది. మరలా అక్కడికి వెళుతున్నా. నిర్గమాకాండం 33వ అధ్యాయం 18వ వచనం,
అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనము నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించేదను. నాలుగవదిగా ఆయన సన్నిధి యొక్క వాగ్దానము కోరుకున్న మోషే, నా మహిమను నీ ఎదుట కనపరిచేదను, నా గ్లోరీ నీ ఎదుట నేను కనపరుస్తాను. సో ఈ 4 మోషే జీవితంలో కోరుకున్నాడు. మోషే ఆశపడుతున్నాడు. క్లిష్టమైన పరిస్థితులలో, అపాయకరమైన పరిస్థితులలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుని ప్రజలను మోషే తీసుకెళ్ళడం అసాధ్యమైన కార్యము కాబట్టి, యెహోవా నీ సన్నిధి రాని ఎడల, మహోన్నతుడా ఇంతకంటే భాగ్యం ఎక్కడ మాకు. వండర్ఫుల్ సాంగ్ పిల్లలు పాడారు. హృదయాన్ని పులకించే పాట, ఆదరించే పాట అది. ఎందుకో లోపల వింటూ ఉండగా తెలియకుండా కంట్లో నీళ్ళు వెళ్ళాయి నాకు. మహోన్నతుడా ఇంతకంటే భాగ్యం ఎక్కడ నాకు. ఆదరణ లేని కాలములో, ప్రేమ లేని కాలములో, విమర్శలు ఎదుర్కొంటున్న ఈ కాలములో, మహోన్నతుడా నీ సన్నిధి నాతో రావాలి. నీ సన్నిధి నేను కోరుకుంటున్నాను. భార్య మనతో రాదని వింటున్నాం, మన పిల్లలు మనతో రారు, మన బామార్దులు మనతో రారు, మన తల్లిదండ్రులు మనతో రారు. మహోన్నతుడా నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకెళ్ళి వెళ్ళిపోకము. ఇక్కడే నిలబడతాం, మేము ఇక్కడే ఆగిపోతాం. నీ సన్నిధి మాకు కావాలి. వి నీడ్ దై ప్రెజెన్స్. నీ సన్నిధి మాతో రావాలి. మోషే ఎందుకు కోరుకున్నాడు ఆయన సన్నిధిని? ఎందుకు ఇంత అపేక్ష కలిగి ఉన్నాడు, ఇంత ఆశ కలిగి ఉన్నాడు? 20 లక్షల మందిని అరణ్యం నుండి తీసుకెళ్ళాలి, వాగ్దాన దేశం వరకు నడిపించాలి వారిని. ఈ ప్రయాణంలో, ఈ పరిస్థితులలో, ఈ ప్రత్యేకమైన సన్నిధానంలో మోషే దేవుని సన్నిధిని అపేక్షిస్తూ ఉన్నాడు. రానని చెప్పాడు దేవుడు. ఐ విల్ నాట్ కమ్ విత్ యూ. మీకు ముందుగా నా దూతను పంపుతాను, నా దూత మీ ముందు ప్రయాణం చేస్తుంది, నేను రాను. కానీ మోషే భీష్మించి కూర్చున్నాడు. నువ్వు రాని ఎడల నీతో కూడా మేము వెళ్ళం, నువ్వు రావాలి మాతో. సో మోషే ఎందుకు కోరుకున్నాడంటే, ఆయన సన్నిధి యొక్క 3 ప్రత్యేకతలు ఉన్నాయి బైబిల్లో. ఆయన సన్నిధి ఏమిటి ఆ ప్రత్యేకతలు అంటే, 1, ఆయన సన్నిధి ఆయన ప్రేమ తెలియజేస్తూ ఉంది. నీ ప్రేమ మాకు కావాలి. భార్యాభర్తల ప్రేమ రాలిపోతుంది, బంధుమిత్రుల ప్రేమ రాలిపోతుంది, స్నేహితుల ప్రేమ ఆగిపోతుంది, రక్త సంబంధుల ప్రేమ ఆగిపోతుంది. దేవా నీ ప్రేమ మాతో రావాలి. ఆయన సన్నిధిలో ఉన్న ప్రేమ మోషే అనుభవించాడు కాబట్టి నీ ప్రేమ మాతో ఉండాలి. 2వదైన సన్నిధి దేవుడు వారి పట్ల తీసుకుంటున్న శ్రద్ధను తెలియజేస్తూ ఉంది. ఈ అరణ్యంలో వారి ఆహార విషయంలో కానీ, వారి నీళ్ళ విషయంలో కానీ, వారి చెప్పుల విషయంలో కానీ అలాంటి దేవుడు శ్రద్ధ తీసుకున్నట్టుగా ఎవరు శ్రద్ధ తీసుకోరు. ఇది 100%. శిలువ మీదన దొంగ మీద యేసు ప్రభు తీసుకున్న శ్రద్ధ ప్రపంచంలో ఎవరు తీసుకోలేదు. దేవుడు మన పట్ల కలిగిన శ్రద్ధ ఎంత గొప్పదండి. అందులో మత్తయి వార్తలో మీరు ఎరిగినట్టుగా ఏమి తిందుమో,
ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో మీరు చింతపడకండి. డు నాట్ వరీ. మీ పట్ల నేను శ్రద్ధ కలిగి ఉన్నాను. ఏం కలిగి ఉన్నాను? శ్రద్ధ కలిగి ఉన్నాను మీ పట్ల నేను. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మీ మీద నాకు ఇంత శ్రద్ధ ఉంది. ఈవెన్ మన తల వెంట్రుకల గురించి కూడా శ్రద్ధ ఉంది నాకు. ఎవరి గురించి? మన తల వెంట్రుకల మీద కూడా శ్రద్ధ ఉంది, మనకు లేదు. మీలో ఒక తల వెంట్రుక అయినను నా ఆజ్ఞ లేకుండా రాలిపోదు. ఎన్ని కెమికల్స్ వాడినా జుట్టు తెల్లగానే ఉంటుంది, జుట్టు రాలిపోతూనే ఉంటుంది. ఆయన శ్రద్ధ లేకపోతే ఇక్కడ ఆయన సన్నిధి ఆయన ప్రేమను తెలియజేస్తుంది. ఆయన సన్నిధి మన పట్ల ఉన్న శ్రద్ధను తెలియజేస్తూ ఉంది. మోషే ఆయన సన్నిధిని ఎందుకు కోరుకున్నాడంటే, ఎందుకు ఆశపడ్డాడంటే, ఆయన సన్నిధి వారితో ఉంటే వారికి కాపుదల ఉంటుంది. దేవుని కాపుదల అరణ్యములో ముఖ్యం. దేవుని కాపుదల వారి ప్రయాణంలో ఆవశ్యకత. అందువల్లే మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకొని పోకుము, మేము రామని చెప్తున్నాడు. నువ్వు మాతోనే రావాలి. మహోన్నతుడా, నీ సన్నిధి మాతో రావాలి. ఎందుకు మోషే అంత ఇష్టపడ్డాడు ఆయన సన్నిధిని? ఎందుకంత అపేక్షించాడు ఆయన సన్నిధిని? ఎందుకంత ఆశపడ్డాడు ఆయన సన్నిధిని అని చూస్తే, ఆయన సన్నిధి మనతో ఉంటే రెండు అర్థమైతే మనకు. ఒకటి, దేవుని ఓదార్పు మనకుంటుంది. ఏముంటుంది? అది మనం పాటలో వింటున్నాం. ఆయన సన్నిధి మనతో ఉంటే మనకు ఓదార్పు దొరుకుతుంది. 3,000 మంది చనిపోయిన సందర్భం అది. సీనాయి కొండ మీద గుట్టలు గుట్టలుగా శవాలు రాలిపోయినాయి. దేవుడు అన్నాడు రానని చెప్తుండగా, దేవా, ఈ పరిస్థితులలో నీ సన్నిధి మాతో వస్తే ఓదార్పు కలుగుతుంది. ఆ పాట పాడుతూ ఉండగా ఓదార్పు వచ్చింది నాకు. ఐ మై సెల్ఫ్ సాటిస్ఫై. నన్ను నేనే సంతృప్తిపరుచుకున్నాను, నన్ను నేనే తృప్తిపరుచుకున్నాను. మహోన్నతుడా, నీ సన్నిధి మాతో ఉంది. ఆయన సన్నిధి మనతో ఉంటే సంతృప్తి కలుగుతుంది. ఈ రెండు ఆశపడ్డాడు మోషే. నీ సన్నిధి మాతో వస్తే, సో ఉద్దేశం ఏమిటంటే, ఆలోచన ఏమిటంటే ఓదార్పు కలుగుతుంది. పరిస్థితులు భిన్నంగా ఉన్నా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, ప్రతి దేవుని బిడ్డకు దేవుని సన్నిధి తోడుగా ఉంటే ఏమొస్తుంది? ఓదార్పు. ఈ ప్రపంచంలో ఎవరు ఇవని ఓదార్పు, ఆయన సన్నిధి మనతో ఉంటే ఓదార్పు వస్తుంది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్, హాస్పిటల్లో 21 days ఉన్నాడు. మోర్ దాన్ 8 lakhs 9 lakhs స్పెండ్ చేశాం, ఖర్చు చేశాం. మా ఇద్దరు పిల్లలు చదువుతున్నారు బీటెక్లు. రాత్రి చనిపోతూ ఆయన ఒక మాట ఫోన్ చేశాడు, జస్ట్ 1 గంట ముందు. పిల్లల్ని బాగా చదివించుకున్నాడు. ఈ మాట చెప్పాడు. ఆ రాత్రి వెళ్ళిపోయాడు మా నాన్నగారు. ఆయన సన్నిధి నేటికి నాతో ఉంది. ఓదార్పు, సంతృప్తిని కలగజేసింది. ఈరోజు మీ ముందు నిలబడ్డానంటే ఆయన సన్నిధి నాతో ఉంది. అందువల్లే మోషే బతిమలాడాడు, మోషే ప్రాకులాడుతున్నాడు, మోషే వేడుకుంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల. ఒక మోషే జీవితంలో కాదు, దావీదు అనుభవంలో కూడా అదే కోరుకున్నాడు. ఆయన సన్నిధి అపేక్షతను, ఆ సన్నిధి యొక్క విలువను కోరుకుంటున్నాడు. తను రాజ ప్యాలెస్లో ఉన్న,
రాజభవంతిలో రాజరికాన్ని అనుభవిస్తున్న, రాజధనాగారం ఉన్న, రాజు యొక్క సైన్యం ఉన్న, రాజు యొక్క బలగం ఉన్న దావీదు కోరుకుంది. ఏం కోరుకున్నాడు? కీర్తనల గ్రంథం 23వ కీర్తన. అయ్యా బైబిల్ బయట చూడండి అయ్యా, బైబిల్ ఓపెన్ చేయండి. ఓకే, 23వ కీర్తన 4వ చరణం చదువుదామా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడేయుందు. ఆ మాట చూడండి, నీవు నాకు తోడేయుందు. యువర్ ప్రజెన్స్ ఈజ్ విత్ మీ. నీ సన్నిధి నాకు తోడేయుండును. సేమదేవుడే. ఏ లోయలో చెప్పండి, ఏ లోయలో? గాఢాంధకారపు లోయలో. దేవుడు ఆదరించే విధానం వేరండి. సో కరోనా టైంలో నిజమే అంకుల్ అన్నట్టుగా ప్రజలు దగ్గరికి రావడం అసాధ్యం. రోగం అలాంటిది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత వినండి, చాలా దిగులుతో మేము ఉండగా మా పెద్ద మామాడిది జాన్ జోసెఫ్ యాక్చువల్గా రాకూడదు ఆ సమయంలో, హైలీ ఇంపాసిబుల్. మమ్మల్ని ఆదరించే ప్రభు ఎంత గొప్పవాడో అర్థమైంది ఆయన రాకడం ద్వారా. సో రాని టైం ఇది. సో దావీదు కూడా ఇక్కడ మొదటి 3 వచనాల్లో జస్ట్ గ్లింప్స్గా ఒక థర్డ్ పర్సన్ గురించి మాట్లాడాడు, 3వ వ్యక్తిని గురించి మాట్లాడాడు మొదటి 3 వచనాల్లో. 4వ వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి 4వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆ 3వ వ్యక్తి 2వ వ్యక్తిగా మార్చబడ్డాడు. థర్డ్ పర్సన్ బికేమ్ ఏ సెకండ్ పర్సన్. ఏమిటి ఆ సెకండ్ పర్సన్ అంటే, మరలా వెళదాం. నీవు నాకు తోడేయుందు. యువర్ ప్రజెన్స్ ఈజ్ విత్ మీ. ఈ గాఢాంధకార లోయలో, ఈ మరణ లోయలో, ఈ కన్నీటి ఛాయ లోయలో, ఈ ఇబ్బంది గుండా లోయలో మనం వెళుతూ ఉండగా ఆయన సన్నిధి మనతో ఉంటే సంతృప్తి ఉంటుంది, ఓదార్పు వస్తుంది. అన్నాడు కింద, నీ దుడ్డు కరయ్యు నీ దండముగయో నీవు నన్ను ఆదరించదు. నీ సన్నిధి నాతో ఉంటే నీ ఆదరణ నాకు దొరుకుతుంది. అందువల్లే మోషే ఆయన సన్నిధిని అంత అపేక్షించాడు, ఆయన సన్నిధిని అంత బహుగా కోరుకున్నాడు, ఆయన సన్నిధి పట్ల అంత ఆశ కలిగి ఉన్నాడు. నీవు రాని ఎడల ఆఫ్రికా దేశంలో డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక దేవుని దాసులు వెళ్ళాడు. సండేస్ క్లాస్ పిల్లలకి, ఆ సండేస్ క్లాస్ టీచర్లకు తెలుసు. లివింగ్స్టన్ గారు భార్యాభర్తలు వెళ్ళారు సువార్త కొరికే. భార్య తీవ్ర అనారోగ్యానికి గురై ఆవిడ గారి ఇంటికి వచ్చింది. చూడండి, ఇంటికి వచ్చింది. ఈయన సేవ చేస్తుండగా సింహము దాడి చేసినప్పుడు ఈ కుడి చేయి నలిగిపోయింది, ఏమీ లేదు, ఎలాడబడుతుంది. భార్య ఇంటి దగ్గర అనారోగ్యానికి గురి అయింది. అనారోగ్య ప్రజలు ఆఫ్రికా ప్రజలు, అటవిక ప్రజలు నరమాంస భక్షకులు. రోజంతా వారి బెదిరింపులు వింటున్నాడు, వారి దాడి ఎదుర్కొంటున్నాడు. వారి మధ్యలో చీకటి గల ఖండములో, పాప ఖండములో దేవుని స్వార్థను చెప్పి ఆత్మలు సంపాదించి సంఘాన్ని కట్టి ఆయన స్కాట్లాండ్కి వచ్చారు. ఇంటికి వస్తూ ఉండగా భార్య ఇలా చూసింది. భార్య గుర్తుపట్టలేదు భర్తను. ఆ సూర్యుని వేడిమికి ఈ తెల్లటి మనిషి నల్లగా మారిపోయాడు. చెయ్యి వేలాడబడుతుంది సింహం యొక్క దాడిలో. ఇంటికి రాగానే పత్రికల వారు వచ్చారు, విలేకరులు. ఏమండి, ఆ దేశంలో ఇన్ని ఏళ్ళు మీరు ఎలాగ ఉన్నారు, ఇలాగ జీవించారు అన్నప్పుడు అన్నాడు ఆయన, ప్రియ స్నేహితులారా, నిరంతరం
ఆ ప్రజల మధ్య నేను ఎదుర్కొన్న సమస్యలో, ఆ తీవ్రమైన ఎండలో, ఆ వన్యమృగాల మధ్యలో ఒంటరిగా నేను ఉన్నప్పుడు నేను అనుభవించింది, ఏ దేవుడైతే వాగ్దానం చేశాడో, దైవదాసుని ద్వారా మనం విన్నట్టుగా సదాకాలం నేను మీకు తోడై ఉందును, ఆయన వాగ్దానం నా జీవితంలో ఎన్నడూ కాలం విఫలము కాలేదు. ఈ ఏళ్లలో, ఈ సేవా జీవితంలో నాతో ఉన్న ఒకే ఒక వ్యక్తి ఆయన సన్నిధి మాత్రమే. నేను ఆయన సన్నిధిని అనుభవించాను, ఆయన సన్నిధిని రుచి చూచాను. సో దావీదు అన్నట్టుగానే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. కారణం నీ సన్నిధి నాకు తోడుగా ఉంది. ఎంత ఆదరణమైన మాట అండి, ఎంత ప్రేమగల మాట, ఎంత ఉత్తేజపరిచే మాట. ఆయన సన్నిధి మనతో ఉండాలని అపేక్ష కలిగి ఉందాం. ఆయన సన్నిధి ఎవరితో ఉంటుంది అది ఇంపార్టెంట్. ఆయన సన్నిధి ఎవరితో ఉంటుంది, ఆయన సన్నిధిని ఎలా అనుభవిస్తాం అని పరిశీలిస్తే, ఎవరైతే వినండి బాగా, మన మోషేను గురించి చదవచ్చు. మోషే జీవితంలో రాయబడిన మాట ఏమిటంటే, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాను. ఓహో, ఎంత మంచి మాట. దేవుని సన్నిధానంలో మోషే ఎక్కువగా దేవునితో సన్నిహిత సహవాసం చేశాడు. ఈ సహవాసం అంటే జస్ట్ ఒక పాయింట్ చెప్పి మరలా వస్తాను, నేను అక్కడికే వస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం. ఎవరైతే దేవునితో అన్యోన్య సాంగత్యము కలిగి ఉంటారో, దేవునితో ఎవరు ఎక్కువగా సన్నిహితమైన సాంగత్యం చేస్తారో వారు మాత్రమే దేవుని సన్నిధిని అనుభవించగలుగుతారు. వారు మాత్రమే దేవుని సన్నిధిని చూడగలుగుతారు. వారు మాత్రమే దేవుని సన్నిధానంలో సాగి వెళుతారు. వారికి మాత్రమే దేవుని సన్నిధి తోడుగా వస్తుంది, అందరికీ కాదు. చాలా మంచి మాట చెప్పాడు ఇక్కడ, నీ సన్నిధి రాని ఎడల. సో మోషే ఆ సన్నిధి యొక్క విలువ ఎరిగినవాడు కాబట్టి, ఆ సన్నిధి యొక్క సాంగత్యం ఎరిగినవాడు కాబట్టి, దేవా నీ సన్నిధి నాతో రావాలి, నీతో నేను ఎక్కువ సహవాసం చేయాలి. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మళ్ళీ ఎంతమంది దేవుని సన్నిధిని కోరుకుంటున్నాం? దేవునితో ఎంతమంది సాన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు? ఇక్కడ నుండి మనం వెళ్ళిపోతప్పుడు మనతో పాటు దేవుని సన్నిధి తోడుకొని పోవాలి. ఎవరు రావాలి? దేవుని సన్నిధి మనతో రావాలి. Thy presence will be with you from hereafter. ఇక్కడ నుండి ఆయన సన్నిధి నీతో కూడా రావాలి. వస్తుందా? ఆశ నీకుందా? కోరిక నీకుందా? ఆ ఆలోచన ఉందా? మోషే ఎందుకు ఆయన సన్నిధానంలో అంత ఇష్టపడుతున్నాడు, ఎందుకంత అపేక్ష కలిగి ఉన్నాడు అని ఆలోచిస్తే, జస్ట్ ముందు ఒక మాట చదువుదాం. ఆయన సన్నిధి యొక్క ఉద్దేశంలో కనాను దేశానికి వెళ్ళేటప్పుడు దేవుడు వారితో ఏం మాట్లాడాడో చూద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం. ఆయన సన్నిధిని ఎందుకంత అపేక్షిస్తున్నాడు,
ఆయన సన్నిధి కొరకే ఎందుకంత బ్రతిమలాడుతున్నాడు? నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తులో చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్తీలకును, అమోరీలకు, పెరిజ్జీలకు, హివీలకు, యెబూసీలకు నివాస స్థానమైన పాలు తేనె దేశం ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చున్నాను. నా సన్నిధి మీతో కూడా ఉంటే సమృద్ధి ఉంది. అది మోషే గుర్తుపట్టాడు. ఇక్కడ ఆయన చేసిన వాగ్దానం, ఆయన చేసిన ప్రమాణంలో పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆయన సన్నిధి మనతో ఉంటే, వినండి, ఆయన ప్రేమ విన్నాం, ఆయన కాపుదల విన్నాం, ఆయన మన పట్ల శ్రద్ధని చెప్పాం. ఆయన సన్నిధి మనతో ఉంటే సమృద్ధి దొరుకుతుంది. అందువల్లే మోషే, నీ సన్నిధి రాని ఎడల మేము ఒకవేళ వెళ్ళినా అక్కడ సమృద్ధి లేదు. దేవుని సన్నిధానంలో ఏముంది, తను ఏమి కోరుతున్నాడు? కీర్తన అక్కడ ఒక మాట రాశాడు, తెలిసిన మాట, ఎరిగిన మాటే. కీర్తనల గ్రంథం 16వ కీర్తన సమృద్ధి అని చెప్పబోతుండగా, నిర్గమాకాండంలో 16వ కీర్తన నేను చదువుతున్నా చూడండి. 11వ వచనం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషములు కలవు. దేవా, నీ సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం. అందువల్లే మోషే తరచుగా కోరుకుంటున్నాడు, తరచుగా ఆశపడుతున్నాడు, తరచుగా వేడుకుంటున్నాడు, నీ సన్నిధి మాతో రావాలి. ఈ సమృద్ధి ఎక్కడ దొరుకుతుంది, ఈ సమృద్ధి ఎక్కడ పొందగలుగుతాం అని పరిశీలిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం క్రీస్తులో మనకిచ్చిన సమృద్ధి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తులో సమృద్ధి ఉంది. అందువల్ల క్రీస్తు సన్నిధిని కోరుకుందాం. మన కుటుంబాల్లో క్రీస్తు సన్నిధి ఉండాలి. ఉందా? మీ అందరికి బాగా తెలుసు కదా, ఒబేదేదేమో ఇంటిని యెహోవా ఆశీర్వదించాడు. కారణం ఏముంది? ఆయన ఇంట్లో ఆయన సన్నిధి ఉంది. బంగారు లేదండి, ఏం లేదు. బంగారు తప్పనట్లేదు నేను, బట్ ఏముంది? ఆయన సన్నిధి ఉంది. ఒబేదేదేమో ఇంట్లో దేవుని సన్నిధి ఉంది. అందువల్ల దావీదు గుర్తెరిగి, యెహోవా, నీవు ఆశీర్వదించిన కుటుంబం నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ సన్నిధి మాతో ఉంటే మా కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మా కుటుంబాలు దీవించబడతాయి. మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా? అసలు ఆ అపేక్ష మీకుందా? ఆ కోరిక మీకుందా? ఒక దైవజనుడు బ్రతిమలాడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, ఆయన కాళ్ళు పట్టుకుంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల డు నాట్ లీవ్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపోయాం. ఆయన సన్నిధి అపేక్ష కోరుకుంటున్నాడు. అందువల్ల మనం విన్నాం వర్గీస్ గారి ద్వారా, ప్రభు వెళ్ళిపోతేప్పుడు యాత్ర ముగించినది, ఆయన నిత్యత్వానికి చేర్చబడే టైం అయినప్పుడు అపోస్తుల హృదయాలంత కలవరముగా ఉండగా, ఆందోళనగా ఉండగా, చింతాక్రాంతులై ఉండగా. కారణం బావినండి, కుటుంబాలను వదిలేసి వచ్చారు, బంధుమిత్రులని, ఆస్తులు వదిలేసుకొచ్చారు, ఉద్యోగాలు వదిలేసుకొచ్చారు, అన్నీ వదిలేసుకొచ్చారు.
వారు నిరాశగా ఒంటరిగా ఉన్నారు. వారి నాయకుడు వారి దగ్గర నుండి వెళ్ళిపోతున్నాడు, నిత్యత్వానికి వెళ్ళిపోతున్నాడు. చేతులు కట్టుకొని చూస్తున్నారు, తదేకంగా చూస్తున్నారు. ఓ గలిలయ మనుషులారా, అని మీతో చెప్పిన మాటను గుర్తు చేసుకోండి. నేను మీతో కూడా సదాకాలం తోడై ఉన్నా. మై ప్రెజెన్స్ షెల్ బీ విత్ యు ఫర్ ఎవర్ అండ్ ఎండ్స్ టైమ్. ముగింపు వరకు నేను మీతోనే ఉంటాను. అమ్మా, ఆయన సన్నిధి కోరుకుందాం. ఆయన సన్నిధి కావాలి అంటే, ఆయన సన్నిధిని అనుభవించాలి అంటే మరి ఎక్కువగా దేవుని సన్నిధానంలో దేవునితో సన్నిహితమైన సాంగత్యాన్ని కలిగి ఉండాలి. దేవునితో పెనవేసుకోవాలి. దేవునితో జీవితం అతకబడి ఉండాలి. దేవుని మీద ఆనుకొని ఉండాలి. అప్పుడే ఆయన సన్నిధిని అనుభవిస్తావు, ఆయన సన్నిధిని పొందగలుగుతావు. పాట పాడుతున్న మనము దాన్ని అనుభవిస్తే ఎలాగుంటుందో చూడండి. రష్యా దేశంలో దేవుని సేవకుడు ఇసుక ఎడారిలో ఉన్నాడు. ఒక్కసారిగా ఆ ఇసుకలో ప్రయాణం చేస్తుంటే ఇసుక తుఫాను బీభత్సంగా స్టార్ట్ అయ్యింది. సముద్ర తుఫాను కాదు, ఈ ఇసుక మనిషిని కప్పేస్తుంది, అలాగే సమాధి చేస్తుంది. ఈ దేవుని దాసుడు ఆ ఇసుక తుఫానులో చిక్కుకున్నాడు. బీభత్సమైన ఇసుక తుఫాను మనిషిని కప్పేస్తూ ఉంది, మనిషి మీద అలజడిగా వస్తుంది. ఈ సమయంలో నానేవారు ఎవరు లేరు అక్కడ, కాపాడేవారు, భద్రపరిచేవారు. ఎక్కడో ఒక చిన్న రాయి ఉందంట, రాయి ఒక బండలాగుందంట. ఆ బండ దగ్గరికి వెళ్ళి దాని కింద దాక్కున్నాడంట. ఆ బండ కింద దాక్కున్న తర్వాత ఆ ఇసుక దాదాపు 18 గంటలు ఆ ఇసుక తుఫాను బీభత్సంగా ఎగిసిపడి ఆ బండ మీద పడి అలా వెళ్ళిపోతుందంట. అప్పుడు లెగిసి ఒక పాట రాశాడు. మహోన్నతుడా, నీ సన్నిధి అనుభవించే భాగ్యం నాకు ఇచ్చా. మహోన్నతుడా, నీ సన్నిధి కాపుదల ఇచ్చా. మహోన్నతుడా, నీ సన్నిధి భద్రత ఇచ్చా. వాట్ ఎ స్టేట్మెంట్, వాట్ ఎ సాంగ్ బ్రదర్. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి నేను దాటి వెళ్ళను. మోషే కోరుకున్నట్టుగా, మోషే ఆశపడినట్టుగా, మోషే ఉద్దేశించినట్టుగా నీవు నేను ఎందుకు కోరుకోవట్లేదు? నీవు నేను ఎందుకు ఆశపడట్లేదు? నీవు నేను ఎందుకు అపేక్ష పడట్లేదు? సో మోషే వేడుకున్న విధానం మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో దేవునితో ఎక్కువ సన్నిహితమైన సాంగత్యానికి వెళుదాం. దేవునికి దగ్గరగా వెళుదాం, దేవునికి సమీపంగా వెళుదాం, దేవునితో పెనవేసుకుందాం, దేవుని సన్నిధిని అనుభవిద్దాం. ఒక ప్రశ్న ఇస్తున్నాను, మనం ఎక్కడ కూర్చుకున్నాం? ఎక్కడ కూర్చున్నాం చెప్పండి? ఏ సన్నిధిలో? ఆ సన్నిధి అనుభవించినప్పుడే మనం చెప్పాలి. నేను అర్థమైందే? ఎప్పుడు? ఆ సన్నిధి నేను అనుభవించినప్పుడే చెప్పాలి. ఎక్కడ కూర్చున్నా? నేను దేవుని సన్నిధిలో కూర్చున్నాను. చాలామందికి దేవుని సన్నిధిలో కూర్చున్నామనే భావన కూడా రావట్లేదు. నేను కదా ఆ పాట మన విశ్వాస జీవితంలో నేను అనుభవించినప్పుడే. దట్ సాంగ్ మహోన్నతుడా, మహోన్నతుడా, ఇక చాలయ్యా. వాట్ ఐ మోస్ట్ గాడ్, నీ సన్నిధి మాతో ఉంది. ఎంతమంది దేవుని సన్నిధానంలో కూర్చుండి ఆయన సన్నిధి అనుభవిస్తున్నారంటే నేటి పరిశుద్ధులలో 1% మాత్రమే ఉంది. ఎంతమంది? జస్ట్ 1% మాత్రమే. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, ఇది నిద్రపోయే స్థలం ఇక్కడ.
ఎక్కడ నిద్రపోరు. ఎక్కడ నిద్రపోతారు చెప్పండి? ఇక్కడే నిద్రపోతారు. వినండి వినండి, ఎక్కడ పిల్లలతో ఆట ఆడుకోరు తల్లిదండ్రులు, ఎక్కడ ఆట ఆడుకుంటారు చెప్పండి? మీరు చెప్పండి, ఎక్కడ? ఇక్కడే. ఇదేమిటి? మనం సెన్స్ కోల్పోయినాం. ఏ సన్నిధని చెప్పండి? మళ్ళీ వాక్యం అయిన తర్వాత ఈయన నా గురించే చెప్పాడు. వర బాబా, నీ గురించి కాదు నేను చెప్పేది, నీ గురించి కాదు, నీ గురించి నేను చెప్పట్లేదు. ఇప్పుడు చాలా క్యాజువల్ మా గురించే చెప్పారు. మీ గురించి చెప్తే మరి ఏం చేయాలి మీరు చెప్పండి? దిద్దుకోలరా బాబా, సరి చేసుకోవాలా. ఒక ఆవిడ అంటుంది మా గురించే చెప్పాడు. నీ గురించి నేను ఎందుకు చెప్తాను? అసలు నాకేం పని నీ గురించి? నీ గురించి నాకేం పని? నాకేమని దేవుడిచ్చే వర్తమానం చెప్పాలి. నువ్వు నా గురి కాదు. నా గురి ఎవరు? ప్రభు. ఆయన ఇచ్చిన వర్తమానం చెప్పాలా. ఇర్మియా అన్నాడు, ఇర్మియా నా మాటలు చెప్పు, విను వినకపో, వినకపో, నా మాటలు చెప్పాలి. మీరిచ్చే సలహా కాదు నాకు. ఎవడి సలహా చెప్పండి? ఎవడి సలహా చెప్పండి? కానీ ఆయన సన్నిధానంలో ఉన్నామనే సెన్స్, స్పర్శ కోల్పోవద్దు. ఇది నిద్రపోయే స్థలం, ఈ స్థలమే. ఇక్కడ ఆటలాడుకునే స్థలం. మూడోది ఏమిటంటే, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకి బిస్కెట్లు ఇచ్చే స్థలం ఏది చెప్పండి? చెప్పండి, ఎక్కడిస్తారు? ఇది తినిచ్చే స్థలం కాదమ్మా. మీ పిల్లలకు ఫీడింగ్ కేర్ కాదు ఇది. బిస్కెట్లు ఇక్కడే ఇస్తారు, కురుకులు ఇక్కడే ఇస్తారు. అబ్బాయి వెనుకున్న అబ్బాయి విను బాగా, నువ్వే వినాలి, నువ్వే వినాలా. మన పిల్లలకి ఫీడింగ్ ఇస్తారు. ఇది భోంచేసే స్థలం కాదు. ఇది దేవుని సన్నిధి అని ఎరిగితే ఏముండాలి మనకు? ఊరికే జస్ట్ ఒక పాయింట్ చెప్పొస్తాను, టైం ఏది నాది. దేవుని సన్నిధి అంటే ఏముండాలో చూద్దాం. 28వ అధ్యాయం ఆదికాండం, 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 16-17 వచనాలు. యాకోబు నిద్ర తెలిసి, నిదానంగా చదువుతాం అయ్యా. నిశ్చయముగా యెహోవా, ఏ స్థలము? ఏ స్థలం అది? ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ ఎవరున్నారు మీరు చెప్పండి? ఎవరున్నారు ఇక్కడ? ఎవరు? ఏముంది ఇక్కడ మన దగ్గర? మహోన్నతుడా. ఇక్కడ ఏముంది? నీ సన్నిధి ఉంది. ఉందా లేదా ఇక్కడ? చెప్పండి బాబు, చెప్పడానికి వచ్చాం. ఉందా లేదా? రైట్. యాకోబు అరణ్యంలో పడుకొని ఉన్నాడు. ఎక్కడ? అరణ్యంలో ఎవరు వచ్చారు చెప్పండి? దేవుని చెప్పండి. బయట ఎవరున్నారు? అది అరణ్యం, చర్చి కాదు. అది చర్చి కాదు, బిల్డింగ్ కాదు, ఫ్యాన్లు లేవు అక్కడ. బట్ అక్కడికి ఎవరు వచ్చారు? దేవుడు వస్తే ఆ స్థలంలో ఎవరున్నారు? ఈ స్థలమందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? సో దొనకొండ మండలం, కనిగిరి డివిజన్, ప్రకాశం జిల్లా, బెరాక క్రిస్టియన్ అసెంబ్లీలో ఈ ఉదయకాలంలో ఎవరున్నారు? ఉన్నాడా లేదా చెప్పండి? ఉన్నాడు. అందరు అగ్గిరినా? అంటే ఏముండాలా చూద్దాం. 17వ వచనం. ఎవరు భయపడ్డారు? ఎందుకు భయపడ్డాడు? మీరేం చెప్పట్లేదు. ఎందుకు భయం వచ్చింది? అక్కడ ఎవరున్నారు? నీకు భయం లేదంటే ఏమి లేదు ఇక్కడ నీకు, అంతే. ఇంకా ఏం అర్థమైందండి? ఏంది నా మీద సీరియస్ ఉన్నారు మీరు? పర్లే, నన్ను పిలవకపోయినా పర్లేదు. ఇంకా ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. ఇంకా నేను చెప్పాల్సిందే. నన్ను పిలవకపోయినా పర్లేదు మా యూదారాజు. బట్ ఈ స్థలంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడంటే మనకేముంటుంది? పిల్లలతో ఆడుకోము. తమ్ముడు
వింటున్నావా? పిల్లలతో ఆడుకోము, పిల్లలకు ఫీడింగ్ చేయము, నిద్రపోము. ఎక్కడ నిద్రపోము చెప్పండి? నిద్రపోతున్నావు, నీకేమి లేదు, ఏం లేదు. పైగా ఏం చెప్పాడంటే బాగా చెప్పాడంట. ఒక ఆవిడ అంటుంది, ఏం చెప్పాడంటే బాగా చెప్పాడంట. అరే రే రే రే, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? వాట్ ద లార్డ్ స్పోక్ టు మీ, ద ఫియర్ ఆఫ్ గాడ్. అందువల్లే మోషే, నీ సన్నిధి మాతో ఉంటే మాకేమొస్తుంది? భయం ఉంటుంది. ఏముంటుంది? అది కోరుకున్నాడండి. నువ్వు రాకపోతే ఇశ్రాయేలు మధ్యలో ఏముండదు? భయం ఉండదు, భయం ఉండదు. నీ సన్నిధి రాని ఎడల దేవా ఇక్కడ నుండి మమ్మను తీసుకొని పోకుము. సో మొదటిది మోషే ఏం కోరుకున్నాడు చెప్పండి? ఏం కోరుకున్నాడు? నువ్వేం కోరుకుంటావు? ఏం కోరుకుందాం? ఆయన సన్నిధి కోరుకుందాం, అపేక్షిద్దామండి. బంగారు కోరుకో, పిల్లలు బీటెక్, ఎంటెక్, ఈటెక్లు, వాట్ ఎవర్ టెక్ కోరుకో. బట్ ప్రభా, మా కుటుంబంతో నీ సన్నిధి ఉండాలి. ఏముండాలి? నీ సన్నిధి ఉండాలి ప్రభా. నా వ్యక్తిగత జీవితంలో నీ సన్నిధి ఉండాలి ప్రభా. మా సంఘములో ఏముండాలి? నీ సన్నిధి ఉండాలి. ఉందా? అందువల్లే మత్తయి సువార్త 18:20 ఎక్కడు ముగ్గురు నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో ఏముంది చెప్పండి? నా సన్నిధి ఉంది. ఏముంటుంది? నా సన్నిధి ఉంది. మై ప్రెజెంట్ షెల్ బి దేర్. దేవునికి స్తోత్రాలు. ఆయన సన్నిధి కోరుకుందాం, ఆయన సన్నిధిని అపేక్షిద్దాం, ఆయన సన్నిధి సంతృప్తి పొందుదాం. మరొక మాట చెప్పి ముగిస్తాను. నిర్గమాకాండం. నేను ఒక మాట ఇది చూడండి. నిద్రపోద్దండి, నిద్రపోతే మాత్రం మీకు భయం లేనట్టు గుర్తుపడతా నేను. ఇంకా ఆలోచించండి. మీకు ఆకలి వేస్తుంటే మీ చెయ్యి ఇలాగండి ముగిచ్చేస్తాను నేను. అది సూచన నాకు. నేను అర్థమైందా? ఆకలి వేస్తుంది అనుకో, ఇలా చెయ్యి అనుకోండి. అధ్యక్షుల వారు అన్నారు, మీ సమయం ఎంతైనా చెప్పొచ్చు అన్నాడు. నేను చెప్పను అలాగా. నాకు ఇవ్వబడిన సమయాన్ని కుదిస్తాను నేను. ఎంత 1 అవర్లోనే ముగిస్తాను. ఇక 10 నిమిషాలు ఉంది. దైవజనుడా తీసుకొచ్చు ఒక 10 నిమిషాలు విత్ యువర్ పర్మిషన్. ఓకేనా? ఉన్న ఓపిక ఉందా? ముగిద్దామా? ఏం చెప్పండి, సీరియస్ చూడతా నాకెళ్ళి. ఓకే, కంటిన్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మా చుట్టం నాకెళ్ళి గుర్న చూస్తుంది. ఓకే, ఇట్స్ అ గోయాన్. అంటే సన్నిధి రానియడల షెల్ గో విత్ యువర్ ప్రజెన్స్. రెండోదిగా చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం త్వరగా 16వ వచనం. నా ఎడలను నీ ప్రజలను ఎడలను నీకు కటాక్షము కలిగిదనని దేని వలన తెలియబడును. రెండవది, నీ సన్నిధి యొక్క నిర్ధారణ కావాలి నాకు. నీవు మాతో వస్తున్నావు అంటే దానికి కావలసిన నిర్ధారణ మాకు తెలియచేయి అండి. దై ప్రజెన్స్. దేవుని యొక్క సన్నిధి యొక్క ఉనికి మనతో ఉంది అని ఎలాగ మనకు అర్థమవుతుంది? హౌ కుడ్ వి అండర్స్టాండ్? లేదా హౌ డిడ్ అండర్స్టాండ్? మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం ఆయన సన్నిధి మనతో ఉందని? ఆయన సన్నిధి మనతో ఉందనడానికి నేను అందరూ చూడండి, నేను ముగించేస్తాను. ఆయన సన్నిధి మనతో ఉంది అనడానికి గల కారణం 2 రీజన్స్ ఉన్నాయి. పవిత్రత కలిగిన జీవితంలో ఉండండి. పవిత్రత కలిగిన జీవితంలో దేవుని సన్నిధిని అపేక్ష కలిగి కోరిక ఉన్నవారు. ఏ కోరిక? దేవుని సన్నిధి మనతో ఉండాలనే కోరిక కలిగిన వారు మాత్రమే దేవునితో నడవగలుగుతారు. అందరు కాదు, అందరు కాదు. మళ్ళా మోషకి ఏ కోరిక ఉంది? నేను ఇప్పుడే చెప్పా కదా. ఏ కోరిక? ఆయన సన్నిధి తనతో ఉండాలనే కోరిక ఉంది. తనతో ఉండాలని కోరిక ఉంది. రెండవది,
ఆయన సన్నిధి యొక్క సన్నిహితమైన సాంగత్యము లేకుండా ఆయన సన్నిధానంలో ఎవరు కూడా నడవలేరు. వినండి. అలాగైతే ఆయన సన్నిధి యొక్క నిర్ధారణ మనతో ఉండాలంటే 2 నేర్చుకోవాలి విశ్వాసి. ఒకటి, లోకములో నన్ను నేను ప్రత్యేకపరచుకోవాలి. ఐ మై సెల్ఫ్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకములో నుండి నన్ను నేను ప్రత్యేకపరచుకోవాలి. అది మొదటిది. రెండవ రీజన్, ఆయన సన్నిధి నాతో ఉంది అని నిర్ధారించడానికి నన్ను నేను ప్రభుకి ప్రతిష్ఠించుకోవాలి. సపరేషన్ అండ్ శాంటిఫికేషన్. ఈ 2 మనతో ఉంటే ఆయన సన్నిధిని అనుభవించగలుగుతాం అండి. లోకములో నన్ను నేను ప్రత్యేకపరచుకోవడం అంటే ఏమిటి అంటే, ఏదో శ్రీశైలం అడవులకు వెళ్ళి సన్యాసాన్ని పుచ్చుకోవడం కాదు. అది కాదు. మన లోకములో ఉండాల్సిందే. ప్రభు ఒక మాట అన్నాడు, చూద్దామా? మన లోకములో ఉండాలి అని చెప్తూ ఏం చెప్పాడు? ప్రధాన యాజకుడిగా ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం 17 వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు. మన లోకములో ఉండాల్సిందే కానీ ఎలాగుండాలా? లోక సంబంధులు కానట్లు. అర్జున్ మాట, లోకంలో ఉండాలి. ఎలాగుండాలా? లోకానికి అతీతంగా ఉండాలి. లోక ఆచారాలు మనం పాటించకూడదు. వినండి బాగా అర్థమైంది మీకు? మన లోకంలో ఉండాల్సిందే, బట్ ఎలాగుండాలా? లోక సంబంధులు కానట్లు. లోక సంబంధులు ఎలాగుంటారు మీకు తెలుసు, ఇంకా వివరించవలసిన అక్కర్లేదు. లోకస్తుల యొక్క కోరికలు వేరు, లోకస్తుల యొక్క ఆశలు వేరు, లోకస్తుల యొక్క ఉద్దేశాలు వేరు. ఆయన సన్నిధి మనతో ఉంది అని నిర్ధారించడానికి ఒకే ఒక కారణం, లోకములో మనమే ప్రత్యేకించుకోవాలి. సపోజ్ మన పెళ్లిలో దేవుని సన్నిధి ఉందా అని నిర్ధారించడానికి ఒకే కారణం ఏనండి. చాలామంది క్రైస్తవ వివాహ పెళ్ళి లోకస్తులాగుంటుంది. ఎలాగంటే నలుగేసుకుంటారు, ఊరికి చెప్తున్నా, నలుగేసుకుంటారు, లోకస్తులు చెప్పినట్టే చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత ఆ స్టేజ్ మీదకి వస్తారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఈ పాస్టర్ అన్నాడు ఇది దేవుని చిత్తం అంటాడు. ఆయన ఏమంటాడు? ఏ చిత్తం అంట? లోకస్తుల వాళ్ళు అన్నీ అయిపోయినాయి, వచ్చి కూర్చున్నారు, దేవుని చిత్త ప్రకారంగా జరిగిద్దామంటాడు. అలా కాదు. ఇక్కడ ఆయన సన్నిధి యొక్క నిర్ధారణ మనతో ఉండాలి అంటే మీరు లోకస్తుల వలె ఉండకూడదు. దట్స్ ఆల్. అప్పుడే ఆయన సన్నిధి యొక్క నిర్ధారణ. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను, జస్ట్ అలాగా. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం. దావీదు యుద్ధవీరుడే, యుద్ధశాలే, యుద్ధాలు జయించిన వాడే. కానీ తను ఏమి ఆశపడుతున్నాడో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం వచనం 18-19. ఫిలిష్తీయుల దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వాడు నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము అమర్చరని, నా సన్నిధి యొక్క నిర్ధారణ నీతో వస్తుంది. అది అక్కడ పొమ్ము, మై ప్రెజెన్స్ షెల్ గో విత్ యు. ఈ యుద్ధములో జయిస్తావు, నీవు యుద్ధములో ఓడిస్తావు. సో ఎందుకు దావీదుకి దేవుని సన్నిధి అంత తోడుగా ఇచ్చాడంటే, దావీదు తాను ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉండేవాడు. ఈ హిమ్సెల్ఫ్ సపరేటెడ్. ఆయన సన్నిధి మనతో ఉంది నిర్ధారణడానికి లోకంలో నుండి మనమే ప్రత్యేకించుకోవాలి.
ఐ సెల్ఫ్ సపరేట్ యువర్ సెల్ఫ్ అవర్ సెల్ఫ్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. అప్పుడే ఆయన సన్నిధి యొక్క నిర్ధారణ మనతో ఉందని అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం ప్రభుకి ప్రతిష్ఠించుకోవాలి. ఏం ప్రతిష్ఠించుకోవాలి? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోని సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోనండి. అమర్చండి. మిమ్మల్ని మీరే దేవునికి హ్యాండ్ ఓవర్ చేసుకోండి. సపరేషన్ తర్వాత శాంటిఫికేషన్. మీరు పవిత్రంగా ఉంటే, మీరు ఆయనకు ప్రతిష్ఠించుకుంటే ఆయన సన్నిధి మనతో ఉంటుందని నిర్ధారణ అవుతామవుతుంది. ఇదే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునండి. మీ అవయములను ఆయనకు సమర్పించుకునండి. మీ శరీరములను ఆయనకు అప్పగించుకునండి. శాంటిఫై యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే ఆయనకు పవిత్రపరచుకునండి. మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోనండి. మిమ్మల్ని మీరే ఆయనకు అప్పగించుకోనండి. అమ్మా నిద్రపోవద్దు, ముగించాను. ఆయన సన్నిధి యొక్క నిర్ధారణ మనతో ఉంది అంటే 2 ఉండాలి. లోకంలో నన్ను నేను ప్రత్యేకించుకోవాలి, నన్ను నేను ప్రభుకి ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన సన్నిధి మనతో ప్రయాణం చేస్తుంది. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మేము వెళ్ళాం. ఇక్కడ నుండి మేము ప్రయాణం చేయం. ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకెళ్ళకు. యెహోవా నీ సన్నిధి మాతో రావాలి. మోషే కోరుకున్నట్టుగా, మోషే ఆశపడినట్టుగా, మోషే ఉద్దేశించినట్టుగా దేవుడు అన్నాడు, మోషే నా సన్నిధి నీకు ఏమన్నాడు చెప్పండి, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. మీరు వెళ్ళండి, ప్రయాణం చేయండి, మీతో కలిసి ప్రయాణం చేస్తాను. విందామా పాట? పీటర్ జూడారాజు వచ్చి పల్లవి చరణం పాడతాడు. ఇష్టంగా ఉంది నాకు ఆ పాట. మహోన్నతుడా, దివ్యమైన పాట. పిల్లలు మ్యూజిక్ కొడుతూ ఉండగా ఆ పల్లవి చరణమైన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. యోధారాజు పీటర్ వచ్చి ఆ పదము యొక్క చరణం ఎవరు రాస్తారో తెలియదు, కానీ దివ్యమైన పాట. అందరూ కోరుకుందాం. ఇక్కడ నుండి ఏం తీసుకెళ్దాం మనం? చూడండి, ఏం తీసుకెళ్దాం? అందరూ చెప్పండి, ఏం తీసుకెళ్దాం? ఏం కోరుకుందాం? చెప్పండి. నీ సన్నిధి చెప్పండి. ఏంది కోరుకోరు ఇక్కడ ఏం తీసుకెళ్దాం? నీ సన్నిధి మాతో కూడా రావాలి. నీ సన్నిధి రాని ఎడల మేము ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళాం. నీ సన్నిధి మాతో వచ్చునుగాక, నీ సన్నిధి మాతో ఉండునుగాక, సదాకాలం మీతో కూడా ఉండాలి. అదే దొంగతో చెప్పాడు, నేడే నాతో కూడా పరదేశంలో ఉంది. థ్యాంక్ ద లార్డ్. ఆయన సన్నిధి మనతో, మన కుటుంబాలతో, మన సంఘాలతో ఉండునుగాక. ఆమేన్. తోడా విజయ వీరుడా, ప్రియుడా నా శిల్పకారుడా, సహోన్నతుడా విజయ వీరుడా, ప్రియుడా నా శిల్పకారుడా. ఎవరు లేరు నాకు యేసయ్యా, నీ సన్నిధి చాలు నాకు
నాకు యేసయ్యా, నీ సన్నిధి చాలు నాకు మెస్సయ్యా. ఇంతకంటే భాగ్యమేంటయ్యా, నాకు నీకంటే కనులెవరయ్యా. ఇంతకంటే భాగ్యమేంటయ్యా, నాకు నీకంటే గనులెవరయ్యా. సర్వోన్నతుడా, విజయ వీరుడా, ప్రియుడా నా శిల్పకారుడా. దయగల దేవుడవి ధరణి యందునా, వ్యర్థుడు చెరపలేడు నా క్షేమమును. దయగల దేవుడవి ధరణి యందునా, వ్యర్థుడు చెరపలేడు నా క్షేమమును. గాఢాంధకారపు లోయల నడచినను, గాఢాంధకారపు లోయల నడచినను, చుట్టు కర్ర దండము నన్ను ఆదరించునే, నన్ను ఆదరించునే. ఇంతకంటే భాగ్యమేంటయ్యా, నాకు నీకంటే గనులెవరయ్యా. ఎంతకంటే భాగ్యమేంటయ్యా, నాకు నీకంటే ఘనులెవరయ్యా. సర్వోన్నతుడా, విజయ వీరుడా, ప్రియుడా నా శిల్పకారుడా. సర్వోన్నతుడా, విజయ వీరుడా, ప్రియుడా నా శిల్పకారుడా. ప్రార్థన చేసుకో. మహోన్నతుడా, ఇంతకంటే మాకు భాగ్యమేందయ్యా. నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు. మా పరిస్థితులన్నీ కూడా కొన్నిసార్లు మాకు భిన్నంగా ఉండవచ్చు, మాకు వ్యతిరేకంగా ఉండవచ్చు, మాకు అననుకూలంగా ఉండవచ్చు. ఎందుకంటే భాగ్యం మాకు దొరకదు. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ సన్నిధి అనుభవించే కృపను మాకు దయచేయండి. మీ సన్నిధితో కలిసి ప్రయాణం చేయుటకు నీ కృప మాకు దయచేయండి. మాతో కలిసి మీరు ప్రయాణం చేయుటకు కృప చూపించండి. నీ సన్నిధిలో ఉన్న ధన్యత మరెక్కడ లేదు. దాన్ని పొంది అనుభవించే బాధ్యత మాకు అనుగ్రహించమని, మీ దాసులను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.